మన ఛానల్లో పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ నేను అనుకున్నది మాత్రం మిమ్మల్ని. బీరువాలో మీరు లవంగాలు పెట్టండి, లేకపోతే మిరియాలు పెట్టండి, లక్ష్మీదేవి వస్తుందని ఒకరు చెప్తారు. ఇది లేదు జీరో, ఇది నాన్ సెన్స్, షీర్ నాన్ సెన్స్ అని చెప్పి కొట్టిపడేది. ఎందుకంటే ఐ టు యూజ్ సమ్ ఆఫ్ ది పాయింట్స్ దేర్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? ఇది నిజంగా పనిచేస్తుందా? డబ్బు పరంగా, ఆర్థిక పరంగా ఇది పనిచేస్తుందా? మన ఇండియాలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 6000 years ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ భగవద్గీత యద్భావం తద్భవతి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే 5 సంవత్సరాల్లో 50 లక్షల బదులు 2 కోట్లు అనుకుందాం. అది ఎలా సంపాదించగలం? ఇవాళ రోజున ప్రపంచంలో డబ్బు సంపాదించడం అంత ఈజీ ఈ రోజుల్లో ఉన్నంత ఈజీ. అది బిగ్ డీల్ కాదు అసలు. ఖర్చు పెట్టాలంటే ఎలా ఖర్చు పెట్టాలి? ఈ ఖర్చు పెడుతున్నప్పుడు అది నువ్వు ఖర్చు పెడుతున్నావా, లీక్ అవుతుందా, ఖర్చు అవుతోందా, పెడుతున్నావా? ఈ అప్పులు తీరాలంటే ఏం చేయాలి? జనరల్గా మనం ఏమనుకుంటే అప్పు చేయడం అవసరాన్ని చేస్తాం, కానీ అప్పు చేయటం అనేది ఒక అలవాటు. ఆస్తిపరులకి ధనవంతులకి తేడా. ధనవంతులైతే నువ్వు బాగోగలుగుతావు, ఆస్తిపరులైతే నీ పిల్లలు బాగా బతుకుతారు. నీ పిల్లల్ని బాగా బతికించదు అంటలే, కనీసం నువ్వు ముందు బాగా బతికి తర్వాత అలా. థర్డ్ కేటగిరీ విచ్ ఇస్ కాల్డ్ మనీ ఈక్యూ, ఎమోషనల్ క్వశ్చన్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మార్వాడీస్కి ఈక్యూ ఎక్కువ. మార్వాడి అనేది పేరు ఎందుకు వచ్చిందంటే రాజస్థాన్ అనేది ఎడారి, ఏదైతే డిమాండ్ ఎక్కువ ఉందో అది సప్లై చేయి. ఆ రోజున వాటర్, ఈ రోజున మెటీరియల్. ఐ ఇన్సిస్ట్ టు హ్యాండిల్ ఓన్లీ క్యాష్, నో యూపీఐ, నో బ్యాంక్ ట్రాన్సాక్షన్, నో క్రెడిట్ కార్డ్. న్యూటన్కి ముందు కొన్ని కోట్ల సార్లు యాపిల్ పడ్డది, అందరూ తిని కూర్చున్నారు. న్యూటన్ కూడా తినొచ్చు, తినకుండా ఆలోచించాడు కానీ గ్రావిటీ గురించి మాట్లాడాడు. అట్లా అంతే. నాకంటే ముందు కొన్ని కోట్ల మంది ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉండొచ్చు, నేను పడి ఇది నా కర్మ అనుకుంటే అయిపోయేది. ఇది నా కర్మ అనుకోలేదు, ఇది ఎందుకు వచ్చింది అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను, కానీ నేను ఇట్లా తయారయ్యాను. అది లెక్క. డబ్బు గురించి మాట్లాడడానికి ఆలోచించే మన దేశంలో డబ్బు గురించి రీసెర్చ్ చేద్దామని ఏమైనా అనుకుంటారా? అలా అనుకున్న అతి కొద్ది మంది డబ్బు మనుషుల్లో ఒక తెలుగు వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన ఒక సర్టిఫైడ్ NLP ప్రొఫెషనల్, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీషనర్, 2 బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల రచయిత రాజశేఖర్ గారు. అందరికీ తెలిసిన పేరు మాత్రం మనీ గురు రాజశేఖర్. ఇప్పుడు ఆయన డాక్టర్ రాజశేఖర్. గత 24 సంవత్సరాలుగా డబ్బు అనే టాపిక్ మీద రీసెర్చ్ చేసి కొన్ని వందల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించి వేల మందిని ప్రభావితం చేయగలిగారు. డబ్బుకు సంబంధించిన రకరకాల విషయాల గురించి డాక్టర్ రాజశేఖర్ గారు చెప్పిన డబ్బు ముచ్చట్లు ఈ పోడ్కాస్ట్. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనము మన ఛానల్లో పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ నేను అనుకున్నది మాత్రం మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు మనది ఎక్కువ డబ్బు గురించి డీల్ చేసే ఛానల్ కాబట్టి మీ పేరులోనే మనీ ఉంది కదా, సో అదొక యాప్ట్గా ఉంటుంది అనుకున్నా. కాకపోతే మీ అంటే ఆరోగ్య అంటే హెల్త్ ఇష్యూస్ బాగాలేదు కాబట్టి ఇంకా ఇప్పుడు మొత్తానికి కుదిరింది. థ్యాంక్ యూ సార్, మొత్తానికి మా స్టూడియోకి వచ్చినందుకు. సార్ అయితే ఇప్పుడు అంటే మీ పేరులోనే మనీ గురు రాజశేఖర్ ఉంది. సో అసలు రాజశేఖర్ ఎవరు, ఈ మనీ గురు అని ఎలా వచ్చింది, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మన అసలైన టాపిక్ వెళ్ళే ముందు దీని గురించి మాట్లాడుకుందాం. చిన్న ఇంట్రొడక్షన్. సో ఇంట్రొడక్షన్ గురించి కావాలంటే ఇప్పుడు టుడేస్ మాస్టర్ ఇస్ వన్స్ డిజాస్టర్ అని ఇంగ్లీష్లో సాగుతుంది. ఇవాళ ఎవరైతే ఒక సబ్జెక్ట్ మీద మాస్టర్గా మాట్లాడుతున్నాడో వాడు అంతకుముందు మూతిపళ్ళు రాళ్ళు కొట్టుకున్నాడు అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ ఏ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఎందుకని చెప్పాల్సి వస్తుంది ఆడియన్స్కి, ఎందుకు చెప్తాను, నేను జనరల్గా నేను ఓపెన్ బుక్ లాగానే నా హిస్టరీ చెప్తాను. ఎందుకు చెప్తానంటే పీపుల్ షుడ్ నాట్ ఫీల్ దట్ ఈడు బాగా బార్న్ విత్ గోల్డెన్ స్పూను, బార్న్ విత్ డైమండ్ స్పూను కాదు కదా, ప్లాస్టిక్ స్పూన్ కూడా గతి లేదు నాకు. ఓకే. ఐఎమ్ నాట్ ఈవెన్ బార్న్ విత్ ప్లాస్టిక్ స్పూన్ అనమాట. ఓకే. సో దట్ ఈస్ ది కండిషన్ వెన్ ఐ వాజ్ బార్న్. దో మా ఫాదర్ ఆర్మీలో పనిచేస్తున్నప్పటికి కూడా, చాలా చిన్న పొజిషన్లో పనిచేస్తున్నప్పటికీ తన సంపాదించేవాడు ఒకడు. ఇక్కడ నేను, మా తమ్ముడు, మా పిన్ని, మా అమ్మ, మా అమ్మమ్మ, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ దేర్ టు బి ఫెడ్ అనమాట. సో ఆయన ఎక్కడ ఆర్మీ దేశం అంతా తిరుగుతుండేవాడు, ఆయన కొంత పంపించేవాడు, మేము ఉన్న దాంట్లో మేనేజ్ చేసుకుంటుండేవాడు. సో ఈవెన్ ఐ హ్యాడ్ సీన్ దట్ హట్ లైఫ్ అంటారు చూసారా, గుడిసెల్లో బతకడం అనే లైఫ్. అక్కడి నుంచి కూడా నేను చూసుకుంటూ వచ్చాను స్టార్టింగ్. సో ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత దెన్ దేర్ వర్. అంటే హైదరాబాద్ షిఫ్ట్ అంటే ముందు ఎక్కడ సార్, ఎక్కడ ఉన్నారు? గుంటూరులో పుట్టాను నేను. గుంటూరు. అక్కడ ఒక 3-4 years 5 years దాకా ఏమో పెరిగినట్టున్నా. సో ఆ సిచ్యువేషన్లో నేను మీకు చెప్పింది. తర్వాత దెన్ వీ షిఫ్టెడ్ టు హైదరాబాద్. అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఇప్పుడు నవ్ ఐఎమ్ హైదరాబాద్. ఇప్పుడు టోటలీ హైదరాబాద్. దాదాపు 45-50 ఏళ్ళు అయిపోయింది ఇక్కడే ఉండబట్టి. సో
ఇది బ్యాక్గ్రౌండ్, స్టార్టింగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాకు 2 తమ్ముళ్ళు ఉంటారు. సో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ షిఫ్ట్ అయింది అక్కడే స్కూలింగ్, కాలేజీ అంతా. అంటే ఈ మనీ అనేది లేకపోవటం వల్ల మా పేరెంట్స్ వాళ్ళ బంధువర్గాల్లో ఏ విధంగా చిన్నచూపు చూడబడ్డారు, ఆల్మోస్ట్ వెలివేయబడ్డారు, అవమానాలు చేయబడ్డారు, ఇవన్నీ కూడా నేను ఆ ఊహ తెలుస్తున్న టైంలో ప్రత్యక్షంగా చూశాను. ఒకటి. ఆ తర్వాత కాలంలో ఏంటంటే నా అనుభవంలోకి కూడా అటువంటి సిచ్యువేషన్స్ రిపీట్ అయింది, కంటిన్యూగా రిపీట్ అయింది అనమాట. సో అంటే ఇప్పుడు నేను వీళ్ళ ఏదైతే చెప్తున్నానో, మనీ గురువుగా ఏదైతే చెప్తున్నానో ఆడియన్స్కి కానీ, కన్సల్టేషన్కి వచ్చినా దేనికి వచ్చినా, ఐ నీడ్ నాట్ రిఫర్ ఎనీ బుక్ అనమాట. నా జీవితంలో అన్ని అనుభవాలు ఉన్నాయి, అన్ని రకాల అనుభవాలు ఉన్నాయన్నమాట. సో ఇన్ని రకాల అనుభవాల లోపల ఒక డబ్బు లేకపోతే ఏ విధంగా చిన్నచూపు చూపడతారు, బంధువులు ఏ విధంగా పలకరించకపోతే, అంటే పలకరించబోయినా పలకరించరు, పెళ్ళిళ్ళకి పుట్టినరోజు కూడా ఇన్విటేషన్ కూడా ఇవ్వరు, వీడు వచ్చిన దగ్గర తిండిదండగా అనుకుంటారు, ఏమనుకుంటారు, ఎదురెళ్ళి పలకరించినా కానీ మంచినీళ్ళు కూడా ఇవ్వరు. ఇటువంటివన్నీ చూడటం జరిగిందంట. అయితే ఇదంతా చూసిన తర్వాత అదే ఏజ్లో మనకి బిజినెస్ పెట్టాలి అని చెప్పి, ఒక బిజినెస్ పెడితే బాగా డబ్బులు సంపాదిస్తారని ఎందుకు పడ్డది అరౌండ్ 10-12 ఇయర్స్ ఏజ్లో అన్నమాట. సో ఎందుకు నేను డీటెయిల్గా చెప్తున్నాను, ఇటువంటి అనుభవాలు ప్రతి మిడిల్ క్లాస్ లైఫ్లో, పూర్ క్లాస్ లైఫ్లో జరుగుతాయి. కరెక్ట్. సో బిజినెస్ పెట్టాలి, బిజినెస్ పెడితే బాగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి ఒకరోజు ఆ సంగతి ఊరికి నోటి దూల ఆగక మా మదర్తో చెప్పాను, నేను పెద్ద అయిన తర్వాత బిజినెస్ చేస్తాను, బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదిస్తాను. ఆవిడ శక్తి కొలిది కొట్టింది, ఓ రౌండ్ వేసుకుంది, ఓ గంట గ్యాప్ ఇచ్చి ఇంకో రౌండ్ వేసుకుంది. ఆ లోపల మా ఫాదర్ వచ్చాడు, ఆయనతో చెప్పి ఆయనతో ఇంకో 3 రౌండ్లు వేయించింది. సో ఆన్ టోటల్గా ఏంటంటే మళ్ళీ నాకు ఊహ వచ్చి నేను ఇండిపెండెంట్ అయిందాక బిజినెస్ అన్న మాట నా నోట రానంత ట్రీట్మెంట్ ఇచ్చారండి, ఎఫెక్ట్. దిస్ ఇస్ అంటే అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చింది అన్నట్టు. బిజినెస్ అంటే మనకి ఏమీ చేత కాదు, మన ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ లేరు, ఉన్న డబ్బులుగా ఇది చేస్తావా, ఆ ఫియర్స్, ఫోబియాస్ ఏవైతే మన మిడిల్ క్లాస్ ఉంటాయి అవన్నీ కూడా ఐ హ్యాడ్ బీన్ త్రూ ఆల్ దిస్ అన్నమాట. సో దెన్ అలా వచ్చిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ జాబ్, ఈ జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే నాకు ఇది కాదు, సంథింగ్ ఎల్స్ అనేది ఉండేది అన్నమాట. కానీ ఏం చేయగలుగుతాం అనేది ఐడియా లేదు, కాన్ఫిడెన్స్ లేదు. ఈ 97 ప్రాంతంలో ఐ హ్యాడ్ అటెండెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓ పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అటెండ్ అయితే మహానుభావుడు ఆయన మా గురువు గారు, హీ రియల్లీ బ్రాట్ ది కాన్ఫిడెన్స్ ఇన్ మీ అన్నమాట. ఈ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనకి చేతకాక కాదు, దివాకర్ రావాలా అని చెప్పి, డెల్ట్ అని చెప్పి ఉండేది అనమాట. అయితే ఆ చేతకాక కాదు, మనం నిజంగా మన స్కిల్స్ని బయటికి వాడక అని చెప్పి అర్థమైంది. సో ఇక అక్కడి నుంచి ఏంటంటే దెన్ ఐ గాట్ రీకనెక్టెడ్ అనమాట. లేదు మనం ఇట్లా జాబ్ చేసుకుంటుంటాం కదా, మనం కూడా ఏదో ప్రయత్నం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేయటం మొదలుపెట్టి ఇక అక్కడి నుంచి ఆ జాబ్ మానేసి బయటకు వచ్చాయి. ఇక్కడి నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి నా నెంబర్ ఆఫ్ ఫాల్ డౌన్స్ అనమాట. ఓకే. సో ఈ జాబ్ మానేసి బయటకు వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ మార్కెటింగ్. మనకి బాగా ఫస్ట్ నుంచి వాగుడు అలవాటు. సో ఈ వాగుడు అలవాటుకి చుట్టుపక్కల వాళ్ళందరూ మార్కెటింగ్ సూటబుల్ రా అనేసరి మనం కూడా నిజంగానే మార్కెటింగ్ సూటబుల్ అని చెప్పి కాలర్కి టై కట్టేసి మనం మార్కెటింగ్లో పడ్డాను. మార్కెటింగ్లో పడితే మార్కెటింగ్లో ప్రాబ్లం ఏం లేదు, సేల్స్లో ప్రాబ్లం ఏం లేదు, కానీ మనీ మేనేజ్మెంట్ అంటే ఈ కలెక్షన్స్, రీఇన్వెస్ట్మెంట్స్, ఈ సిస్టమ్ లోపల ఏమైందంటే దెబ్బతిన్నది. సో అది రెండో ఫెయిల్యూరు. ఆ రెండో ఫెయిల్యూర్ ఏంటంటే మళ్ళీ ఇంకొంతకాలం జాబ్ చేద్దామని చెప్పి జాబ్కి వెళ్ళాం. ఆ జాబ్లో వాడు ఏంటంటే ఈ ఫస్ట్ చేసిన వాడి కాంపిటీటర్ అనమాట. ఓకే. వీడి సీక్రెట్స్ ఇక్కడ ఏమేం చేస్తున్నాడు, ప్రాసెస్ అన్నీ నాతో తెలుసుకుని 3 నెలల తర్వాత బై అన్నాడు. సో హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ది సీక్రెట్స్. సరే ప్రాసెస్లో చెప్పాము, మనం చెప్తాం కదా, చేస్తున్నప్పుడు మొత్తం ఆడు నోట్ చేసుకున్నాడు. అయిపోయినాయి, ఈ దగ్గర ఏం లేవు అనుకున్నప్పుడు పంపించేసాడు. మూడోది ఫెయిల్. దెన్ అదే టైంకి ఏమైందంటే మా ఫాదరు ఇది సెక్యూరిటీ ఏజెన్సీ, ఇప్పుడు మీరు చూపించాను కదా వీళ్ళు, సో అక్కడే ఉండేది సెక్యూరిటీ ఏజెన్సీ, కాంట్రాక్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ స్టార్ట్ చేసాడు. సో మా ఇంట్లో మా మదర్ వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే నువ్వు ఇట్లా బిజినెస్ చేస్తాను కదా, ఆయన బిజినెస్ నడుస్తుందో చెయ్యాలి. సరే కదని వెళ్ళిన తర్వాత అప్పుడు 8 years ఆయన చేయబట్టి 8 years నుంచి చేస్తున్నాడు. నేను 8 monthsలో సిచ్యుయేషన్ ఏమైందంటే కస్టమర్ ఫోన్ చేసి రాజశేఖర్ కావాలని, వాళ్ళ ఫాదర్ మాట్లాడుతాను, మీరు కాదండి మీ అబ్బాయి కావాలని. ఆయనకి ఎక్కడో అంటుకుంది. 8 years నుంచి చేస్తున్నా నువ్వు నా కస్టమర్వి, నువ్వు నాకు మా ఆఫీస్కి ఫోన్ చేస్తావు, నీతో మాట్లాడి మీ అబ్బాయితో మాట్లాడతానంటవే.
అది వీడు ఉండబట్టే కానీ ఇది అనుకున్నాను, మరి ఏమనుకున్నాను మొత్తానికి వన్ ఫైన్ డే అయినా ఆ, బాబు యూ ప్లీజ్ గెట్ అవుట్ అన్నాడు. ఆ, ఓకే, ఐ లెట్ మీ హ్యాండిల్ మై బిజినెస్, యూ ఆర్ నాట్ సపోజ్ టు ఇయర్, నువ్వు ఉన్న దగ్గర నుంచి నాకు స్పేస్ దొరుకుతలేదు ఇక్కడ అన్నట్టుగా ఏదో అనుకున్నాను మొత్తానికి. ఈ హెడ్ సెంట్ మీ అవుట్. ఉమ్, అయిపోయింది. ఏంటది? నాలుగోది. దెన్ ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు దెన్ వన్ ఫైన్ డే ఒక మిత్రుడు, మీకు మిత్రుడు ఉన్నారు, నీకు బాగా మాట్లాడటం వచ్చు, విషయాలు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చు, బుక్ రీడింగ్ వచ్చు, అంటే ఇవన్నీ దేర్ ఆర్ సమ్ క్వాలిటీస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఉమ్, బై న్యాచురల్ ఎబిలిటీస్ అంటారు కదా, అవన్నీ వచ్చి కాబట్టి వై డోంట్ యూ టు సమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎవరికి మనం ట్రైనర్ లేదు ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత 1-2 సెషన్స్ ఫ్రీగా చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని. చేసిన తర్వాత దెన్ ఐ థాట్ అనమాట, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ చెప్పాలంటే మనిషి తనలో లోపం ఉందని ఆల్రెడీ ఒప్పుకుని ఉండాలి. ఉమ్, ఒప్పుకుని వాడిని నువ్వు నీకు లోపం ఉంది నీకు చెప్తే క్లాస్ అంటే పోబే అంటాడు. ఉమ్, కాబట్టి అవునవును. వాడు ఆల్రెడీ రియలైజ్ చేసి ఉండాలి. ఆ, ఎవరు రియలైజ్ చేసి ఉంటాడు నాకు టక్కన క్లిక్ అయిందని స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్కి అటెండ్ అయ్యేవాడు ఆల్రెడీ రియలైజ్డ్ పర్సన్ అని ఉమ్, ఐడియా వచ్చింది. అంటే వాడు నాలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది అంటే ఒక ఇష్యూ ఉందనుకుని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వస్తాడు. అంతే. సో వాడికి ఆల్రెడీ ఒక ఇష్యూ ఉందని రియలైజ్ అయ్యింది కానీ వాడి మీద ఇష్యూస్ గురించి కూడా మనం చెప్పగలుగుతాం ఈజీగా ఓకే అని ఒక స్ట్రాటజీ అనమాట, ప్లాన్. సో దెన్ ఐ రోమ్డ్ అరౌండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్నగర్ నుంచి సికింద్రాబాద్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ తిరిగితే ఒక 3-4 యాక్సెప్ట్ చేశారు. ఓకే. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్కి మనం ఒక డెమో క్లాస్ ఇచ్చి వాళ్ళ స్టూడెంట్స్ని మన బ్యాచ్లో జాయిన్ చేసుకుని దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ది ప్రోగ్రామ్స్. ఏ టాపిక్ మీద సార్ అప్పుడు ప్రోగ్రామ్స్? పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓన్లీ పర్సనల్ డెవలప్మెంట్. రోల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. దాంట్లో విచ్ వాజ్ ఆల్సో హ్యావింగ్ మనీ రైట్ ఫ్రమ్ బిగినింగ్. నాకు మనీ అనేది బాగా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అది చేసిన తర్వాత దెన్ ఐ కన్ఫైన్ టు నాట్ 4 ఇన్స్టిట్యూట్స్, దెన్ ఐ కన్ఫైన్ టు 1 ఇన్స్టిట్యూట్. ఒక ఇన్స్టిట్యూట్ లోపల మనకు కంటిన్యూస్గా నడుస్తుంది, అది సికింద్రాబాద్లో ఉండేది. దెన్ ఇది నడుస్తూ ఉండగా ఆ ఇన్స్టిట్యూట్ ఓనరు ఆ ఇన్స్టిట్యూట్ని ఇంకోటికి అమ్మేశాడు. ఆ అమ్మింది కూడా ఎవరికి అంటే నా కొలీగ్, వాడికి నేనంటే పడదు. ఎందుకంటే వాడు హీ యూస్ టు ఫీల్ మీ యాజ్ ఎ కాంపిటీటర్. ఓకే. హీ యూస్ టు ఫీల్ మీ యాజ్ ఎ కాంపిటీటర్. సో వాడికి అమ్మేసింది వాడు నన్ను ఎందుకు చూస్తాడు. సో ఐ వాజ్ అందరోడు అగైన్. ఓకే. దెన్ అప్పటికి నేను ఆల్రెడీ చేస్తూ ఉండటం వల్ల దెన్ ఐ హ్యాడ్ టేకెన్ అప్ 1 person ఫర్ మార్కెటింగ్ అండ్ దెన్ ఐ యూస్ టు డూ మెమరీ స్కిల్స్, స్టడీ స్కిల్స్ స్కూల్ పిల్లలకి 7th above 10th class పిల్లలకి ఈ మెమరీ స్కిల్స్, స్టడీ స్కిల్స్ 1 day ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఇటు మంచిర్యాల దగ్గర నుంచి అటు నెల్లూరు దాకా, అటు శ్రీకాకుళం దగ్గర నుంచి ఆదిలాబాద్ దాకా మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఊళ్ళో నేను ప్రోగ్రామ్ చేయని ఊరు లేదనమాట. మొత్తం కార్ వేసుకుని ఒక రోజు బయలుదేరితే ఇక మొత్తం నెల తర్వాత ఆ కార్లోంచి ఇంటికి రావడం అనమాట. ఆ టైంలో కంటిన్యూస్గా నాన్ స్టాప్ కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ అవుతున్న సందర్భంలో అగైన్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం ఉధృతం అందుకుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతం అందుకున్న తర్వాత ప్రాబ్లం ఏమయ్యేదంటే మంచిర్యాలలో ప్రోగ్రామ్ చేద్దామని వెళ్ళి రేపు ప్రోగ్రామ్ చేద్దామనగా ఇవాళ రాత్రి నుంచి మంచిర్యాల బంద్. మంచిర్యాలలో వాళ్ళు బంద్ని ప్రకటించేవాళ్ళు. అరే బంద్ ప్రకటిస్తున్నది ఎంత అంటే ఎన్ని రోజులు అంటే 2-3 రోజులు ఏదో బంద్. ఇట్లా కాదు మళ్ళీ కార్ వేసుకుని ఒంగోలు పోయి అట్లా ఏంటంటే మేము ఎటు పోతే అటు బంద్ అనమాట. ఆఖరికి ఎట్లయిపోయిందంటే మా ఇంట్లో వాళ్ళకి టీవీ ఓపెన్ చేసి ఎక్కడ బంద్ ఉధృతంగా ఉందంటే వాళ్ళు ఫోన్ చేసేది, నువ్వు ఇప్పుడు విజయవాడలో ఉన్నావా అని. అవును, ఎట్లా తెలిసి నీకంటే లేడు బంద్ అని చెప్పిన వాళ్ళు. సో నువ్వు అక్కడ ఉండుంటే అందుకే బంద్ అవుతుంది అక్కడ. అదొక సిగ్నేచర్ అయినా, అది సిగ్నేచర్ అయ్యేది. నేను ఎక్కడుంటే అక్కడ బంధువులు అవుతున్నాయి అంతే. సో దట్ వాస్ ఫర్ 1 year. ఇక ఈ 2010-11 ప్రాంతంలో 10 ప్రాంతంలో ఫుల్గా ఉధృతంగా ఉండేసరికి ఇక ఎక్కడ పోతే అక్కడ ఈ 1 year లోపల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి సర్వైవల్కి ఇన్కమ్ లేదు, ఇల్లు గడవాలి, ఇది గడవాలి, క్రెడిట్ కార్డులు, అప్పులు, పర్సనల్ లోన్ అన్నీ ఇవన్నమాట. ఇవన్నీ అయ్యేసరికి ఇక మొత్తానికి ఈ ఇన్స్టిట్యూషన్ ఇది నడిచేది లేదు, ఇట్టేది బంద్. ఇక ఆ టైం లోపల ఈ మై డే యూస్ టు స్టార్ట్ విత్ క్రెడిటర్స్. డోర్ బెల్ పొద్దున్న 6-6:30 డోర్ బెల్, క్రెడిట్ కార్డు వాడు కానీ, పర్సనల్ లోన్ కానీ, బ్యాంక్ వాడు కానీ, నాకు అప్పించినోడు కానీ డోర్ కొడితే తెల్లారేదన్నమాట. ఓకే. రాత్రి 11-11:30 దాకా నాకు విజిటర్స్ ఉండేవాళ్ళు. విజిటర్స్ అంటే ఇల్లే. సో అక్కడి నుంచి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వచ్చినాయో నాకు తోడు ఉంటారు అనుకుంటున్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా దే హ్యాడ్ బాయ్కాటెడ్ అండ్ ఐ వాజ్ అలోన్ ఇన్ ది వరల్డ్, అక్రాస్ ది వరల్డ్ కంప్లీట్గా.
సో ఆ వరల్డ్లో ఒక్కడిని అయిపోవడంతో పాటుగా ఈవెన్ ద రిలేషన్స్ ఎట్లా మనీ లేకపోతే రిలేషన్స్ ఎట్లా డిస్టర్బ్ అవుతున్నాయి అనేది కూడా ఇంక్లూడింగ్ ద క్లోజెస్ట్ రిలేషన్స్ ఆఫ్ బ్రదర్స్, వైఫ్, చిల్డ్రన్, ఇవన్నీ కూడా నాకు ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎట్లా సెపరేట్ అవుతాయి, ఏమి అవుతాయి అంతవరకు అయితే పర్లేదు. కానీ దే ఈవెన్ టేక్ ఏ వాట్ వీ కెన్ గో టు ఏ స్టెప్ వేర్ యు ఆర్ స్మాష్డ్. అంటే నువ్వు మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తావో అన్న భయం ఉన్నప్పుడు వాళ్ళు నేను అసలు అక్కడికక్కడ భూస్థాపితం చేయడానికి కూడా యాక్టివిటీస్ చేస్తారనమాట. అవునవును. సో అది కూడా మనకి ఎక్స్పీరియన్స్. అవును. సో ఫర్ దాట్ ఐ హ్యాడ్ టు గో ఇన్ టు హైబర్నేషన్ అంటారు దాన్ని, లేదా ఎగ్జైల్ అంటారు, అరణ్యవాసం కానీ అజ్ఞాతవాసం కానీ ఏదైతే అంటారో. ఫ్రమ్ 2011 to 2014 నేను టోటల్గా అజ్ఞాతవాసంగా ఉండాల్సి వచ్చింది. అండర్ గ్రౌండ్ లిటరల్గా ఈ మాఫియా మన గూండా లెవెల్లో మాట అండర్ గ్రౌండ్. ఎక్కడ ఉన్నదో తెలియదు, ఎక్కడ ఏం చేస్తున్నానో ఎవరికి తెలియదు అనమాట. సో అప్పటికి సమ్ పీపుల్ యూస్ టు రికగ్నైజ్, అప్పటికి మనకు కొంచెం పబ్లిక్ ఫిగర్ కాబట్టి రికగ్నైజ్ చేసేది. బస్సుల్లో పోతుండే, ఇక కార్లు గీళ్ళు అన్నీ పోయినాయి, ఏం లేదు కట్టుబట్టంతో ఉన్నాం అనమాట. బస్సుల్లో పోతుంటే ఎవడో సడన్గా చూసి కూడా సార్ మీరేంటి ఇక్కడ అనేది. దట్ వాజ్ ది మోస్ట్ హారబుల్ సిచ్యుయేషన్ టు ఆన్సర్ అనమాట, మోస్ట్ ఎంబరాసింగ్ సిచ్యుయేషన్. ఎందుకంటే వాడు అంతకుముందు నన్ను చూసి ఉంటాడు ఎక్కడో, వాడు పక్కనే బస్సులో కూర్చునే సరే వాడికి ఆశ్చర్యం, ఈయన ఇక్కడ బస్సులో నా పక్కన కూర్చుని ప్రయాణం చేస్తున్నాడని ఆశ్చర్యం. అడుగుతాడు ఎందుకు ప్రయాణం చేస్తాను, చెప్పలేము. ఇక వాడు అర్థం చేయ 1-2 సార్లు చెప్పేది, నేను ఏది ఇట్లా నవ్వుకునేది, ఇక వాడు ఏదో సమాధానం చెప్పుకునేది, సరే అని చెప్పి వెళ్ళిపోయేది. సో దెన్ దట్ వాజ్ ది నెక్స్ట్ వన్. ఓకే. సో ఆ తర్వాత దెన్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ అగైన్ స్లోలీ. అంటే ఈ 2011-14 మధ్యలో కూడా ఐ యూస్ టు టేక్ క్లాసెస్, కానీ ఇంకోళ్ళ అండర్లో వాళ్ళ హెడ్డింగ్ మీద నేను తీసుకునేది క్లాస్ అనమాట. ఐ వాజ్ నాట్ ప్రొజెక్టింగ్ మై నేమ్ ఎట్ ఆల్. నేను నా నేమ్ ప్రొజెక్ట్ చేసే అవకాశం లేక, నేమ్ ప్రొజెక్ట్ చేయకుండా మీరు ప్రోగ్రామ్ చేస్తుంటే మీ ప్రోగ్రాంలో మీ అసిస్టెంట్ కింద అట్లా వచ్చి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి కావాల్సిన డబ్బులు తీసుకునేది అనమాట. ఈవెన్ అట్లా ఏంటంటే ఒక పరువు అనేది పోతే ఎట్లా ఉంటుంది, వస్తే ఎట్లా వస్తుంది, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే నా దగ్గరకు వచ్చే ఆడియన్స్ ఈ ప్రాబ్లమ్స్ అని చెప్తారు అనమాట. మా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, నన్ను అవమాన పాలు చేస్తున్నారు, పరువు పోయింది, అప్పుల పాలయ్యాను, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఏంటంటే దెన్ ఐ నీడెడ్ గో అవుట్ సైడ్ అనమాట. ఐ హ్యాడ్ ఆల్రెడీ బీన్ త్రూ ఆల్. సో అందుకే ఇక్కడ మీకు కావాలంటే మీ వేరే వీడియోస్లో కూడా చూసినప్పుడు జనాలు నాకు రిటర్న్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కానీ చెప్తారనమాట, మీరు ఎందుకు పుస్తకాలు చదివినట్టుగా అనిపించారు సార్, మీరు పుస్తకాల నుంచి మాట్లాడరు, మీరు మొహాన కొట్టినట్టు మాట్లాడతారు, ఉన్నది ఇది నమ్మితే నమ్ము, ఇంటి లేతే లేదు, కానీ నీ కర్మ అన్నట్టు మాట్లాడతారు. అది అర్థం చేసుకున్నానంటే మీరు జీవితంలో ఒకసారి మూతిపడి రాలినట్టు మీరు చెప్పింది కరెక్ట్గా అర్థమవుతుంది సార్. ఆ మూతిపడి రాలినోడికి ఏ సోది చెప్తున్నాడు అనిపిస్తుంది. అవును. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి వాడికి అర్థమవుతుంది ఈ ఎక్కడి నుంచి ఏ డెప్త్ నుంచి వస్తుంది, సెంటెన్స్ ఎంత డెప్త్ నుంచి వస్తుందని తెలుస్తుంది సార్ అని. సో నాకు వచ్చే క్లయింట్స్ కస్టమర్స్ కూడా అట్లా జీవితాన్ని దెబ్బతిన్న వాళ్ళే వస్తారనమాట నా దగ్గరికి. సో బౌన్స్ బ్యాక్ ఎట్లా అనేది ఐ మైసెల్ఫ్ అన్ ఎగ్జాంపుల్. సో దెన్ ఫ్రమ్ 2015 ఆన్వర్డ్స్ ఐ కేమ్ ఇన్ టు ఓపెన్ వరల్డ్. దెన్ ఐ స్టార్టెడ్ విత్ మనీ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ. అప్పటిదాకా ట్రైనర్గా, కార్పొరేట్ ట్రైనర్గా, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనర్గా రకరకాల స్టేజెస్ దాటుకుంటూ వచ్చినామండి. నాకు ఒక యూనిక్నెస్ ఉండాలని చెప్పి అప్పటికి గ్రూప్స్లో, అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ గ్రూప్లో కానీ, రియల్ ఎస్టేట్ గ్రూప్లో కానీ వాళ్ళ గ్రూప్ వరకు నేను చేసే ప్రోగ్రామ్ని ఓపెన్ ప్రోగ్రామ్గా చేసుకు పట్టుకొచ్చాను అబౌట్ మనీ. సో మనీ గురించి తెలుగులో ప్రోగ్రామ్ లేదు. అవును. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్షాప్ అనేది తెలుగులో మనీ గురించి వర్క్షాప్ కండక్ట్ చేసేది నేనే. ఫ్రమ్ దేర్ నో లుకింగ్ బ్యాక్. అలా చేస్తుండే మన కొలీగ్ ట్రైనర్స్ దగ్గర ఒకరోజు ఎట్లా వచ్చిందంటే రిఫరెన్స్, ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నా ఆబ్సెన్స్లో. ఒకటి చెప్తున్నారు రాజశేఖర్ అండి. ఏ రాజశేఖర్ వీడికి రిఫరెన్స్ ఇవ్వడానికి ఏం దొరక్క, వీడు మనీ రాజశేఖర్ రా, మనీ గురించి చెప్తాడు కదా మనీ రాజశేఖర్, ఓకే మనీ రాజశేఖర్ అని చెప్పి దెన్ ట్రైనర్స్ ఫ్రాటర్నిటీలో మనీ రాజశేఖర్ అని పోయి ఒకరోజు ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఇంపాక్ట్ ప్రోగ్రాంలో గంపా నాగేశ్వరరావు గారు మనీ రాజశేఖర్ అని అప్పటికి ఆయన రిఫరెన్స్లో ఉన్నారు కదా, మనీ రాజశేఖర్కి ఆయన గురువు తగిలించేసి. ఓకే. సో ఇక అక్కడి నుంచి పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మనీ గురువు రాజశేఖర్. సో ఎవరు గూగుల్ చేసినా మనీ గురువు రాజశేఖర్ అని గూగుల్ చేసేది. అవును. సో మనీ గురువు రాజశేఖర్ అని గూగుల్ చేశారు. ఇప్పుడు దాని కీవర్డ్ నేను యాడ్ చేసుకోవాలి కదా. సో నేను మనీ గురువు రాజశేఖర్ కీవర్డ్స్ పెట్టి అటు ఎక్కడ సోషల్ మీడియాలో ఉన్నా ఎక్కడున్నా మనీ గురువు రాజశేఖర్ అనే సరే టక్కన కనెక్ట్ అవుతున్నాడు. ఆ కీవర్డ్ ఎస్ఈఓ ఆయన కనెక్ట్ అవుతున్నాడు. నౌ ఇట్ ఈస్ బికేమ్ సో నౌ రాజశేఖర్ అంటే ఏం కనపడదు.
రాజశేఖర్ అంటే గూగుల్లో చాలా మంది ఏం కనబడదు. వందల రాజశేఖర్లు వస్తారు. అవును, మణిపూర్ రాజశేఖర్ అంటే ఒక్కరే వస్తారు. ఒకడు వస్తాడు. అవును, మనీ కూడా రాసిన Exactly. పేజీలు పేజీలు వస్తుంది. పేర్లు వస్తాయి. అవును. వండర్ఫుల్. సో అట్లా ఏంటంటే ముద్ద తినడానికి లేని గతి నుంచి మనీ గురు రాజశేఖర్ దాకా నా ప్రస్థానం అలా సాగింది అనమాట. అయితే సార్ ఇప్పుడు అంటే మీరు మనీ గురించి ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మనీ గురించి చాలామంది చెప్తున్నారు మన అంటే ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ. ఇప్పుడు మేమేమో ఫైనాన్స్ టాపిక్ మీద చెప్తూ ఉంటాం. ఇంకా కొంతమంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు బీరువాలో మిరియాలు పెట్టండి, లేకపోతే మన యాలక్కాయలు యాలకులు కాదు కదా, లవంగాలు పెట్టండి. యాలక్కాయలు వినలేదా మీరు? యాలక్కాయలు లేదు. యాలక్కాయలు అంటే నేను విన్నది మామూలుగా బీరువాలో మీరు లవంగాలు పెట్టండి, లేకపోతే ఈ మన మిరియాలు పెట్టండి, లక్ష్మీదేవి వస్తుందని ఒకరు చెప్తారు. అంటే ఒకరి స్టైలు. ఇంకొకరు ఏంటంటే మీరు మన నెలకొక తులం బంగారం కొనండి, లక్ష్మీదేవి వస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది అంటారు. ఇంకొకరేమో మీ పేరు మార్చుకోండి, విజువలైజేషన్, అఫర్మేషన్, అంటే అది కూడా వస్తుంది. ఒకరేమో మీ పేరు మార్చుకోండి, మీ పేరులో నెంబర్స్ మార్చుకోండి, లేదా మీరు ఈ నెంబర్ ఉన్న కారే కొనండి, లేదా ఈ రోజు ఇదే రోజు ఈ పని చేయాలి, ఇట్లా చెప్తారు. అదొక బ్యాచ్ ఆస్పెక్ట్, అదొక కేటగిరీ. తర్వాత ఇంకొకరు అంటే ఇప్పుడు మేమేమో ఏం చేస్తామంటే నెలకు 10,000 15,000 ఎస్ఐపీలు చేయండి, 15 సంవత్సరాలు చేయండి, 1 2 కోట్లు వస్తాయి, దాంతో మీరు వెల్త్ క్రియేట్ చేయొచ్చు అని మేము చెప్తాం, కొంచెం ప్రాక్టికల్ అప్రోచ్లో. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ఈ మనం అదే ఇప్పుడు అదే అఫర్మేషన్ మీరు చెప్పారు కదా, ఇది అనుకోగానే ఇది అయిపోద్ది, ఇది ఇట్లా అనుకోగానే అయిపోద్ది, మీరేం చేయక్కర్లే అంటే ఇంకా కొంతమంది ఇంకా మన ఛానల్లో చూస్తుంటే వాళ్ళు ఇప్పుడు కళ్ళు మూసుకోండి లైవ్లో చూపిస్తా అని చెప్పేసి లైవ్లో ఏదో చూపిస్తున్నారు. అది మరి ఎంతవరకు నిజమో నాకైతే అది అర్థం కావట్లేదు. అంటే ఇది ఇప్పుడు ఈ ఎన్ని కేటగిరీల మధ్యలో అంటే ఇంకోటి ఏంటి సార్, ఇంకోటి ఎట్లా చెప్తున్నారంటే కొంతమంది కలర్స్. ఇప్పుడు మీరు కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్లో టీం ఉంది కదా, వాళ్ళ జెర్సీ అంటారు కదా, టీషర్ట్, ఆ జెర్సీ ఇంతకుముందు బ్లాక్ కలర్ ఉండేది, చూసారు లేదా? తర్వాత అది పర్పుల్ కలర్ అయింది. ఎందుకు అంటే షారుఖ్ ఖాన్ కదా ఓనర్, దానికి ఒక లేడీ అనమాట, ఆమె ఏం చెప్పిందంటే మీరు పర్పుల్ కలర్ వాడితే మీకు వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్పారు. అప్పటిదాకా ఆయన లాస్ట్లో ఉన్నాడు, టీం మొత్తం లాస్ట్లో ఉంది కమర్షియల్గా. ఎప్పుడైతే పర్పుల్ కలర్ చేంజ్ అయ్యాడో ఆటోమేటిక్గా అంటే మరి ఎట్లా అయితే తెలియదు కానీ అప్పటి నుంచి అతను మంచి ప్రాఫిట్లో ఉన్నాడు. ఓకే, మీరు అదే మళ్ళీ నేను అది కోరిలేట్ చేస్తే రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ మీరు కవర్ పేజ్ చూడండి, పర్పుల్ కలర్ ఉంటుంది. అంటే పర్పుల్ ఈజ్ ఈక్వల్ టు వెల్త్ అని వాళ్ళు చెప్తున్నారు. అయితే అంటే నేను కూడా ఏం చేశానంటే మళ్ళీ అది రిచ్ డాడ్ పూర్ డాడ్ పర్పుల్ కలర్ ఉందని చెప్పి మన మనీ విటమిన్ బుక్ కూడా పర్పుల్ కలర్ ఉంటుంది, మీరు చూడండి. సో ఇదొక బ్యాచ్ ఉంది. సో దీంట్లో మీరు అంటే ఏంటి ఏ కేటగిరీ అనమాట? థ్యాంక్ యూ. అంటే ఇన్ని రకాల డబ్బు మనుషుల మధ్య మీరు ఎలాంటి డబ్బు మనుషులు? రైట్. చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఈ క్వశ్చన్ ఆడియన్స్లో చాలా మందికి క్లారిటీ లేదు ఈ విషయం. సో ఆన్ టోటల్ మీరు చెప్పిన అన్ని కేటగిరీస్ని బేసికల్గా 3 కేటగిరీస్కి డివైడ్ చేయొచ్చు. 3 కేటగిరీస్, సింపుల్ 3 కేటగిరీస్. ఓకే, 3 కేటగిరీస్. ఇన్ని కేటగిరీస్ లేవు అసలు, 3 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. కేటగిరీ నెంబర్ 1 ఏంటంటే మనీ ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్ గురించి మాట్లాడతారు. ఓకే, మనీ ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్ గురించి మీరు కానీ వంగారాయ ప్రసాద్ గారు కానీ ఈ సిఏలు కానీ వెల్త్ ఇన్వెస్టర్స్ అంటారు, వెల్త్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేస్తారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఆల్రెడీ ఉన్న డబ్బుని, ఫిజికల్గా ఉన్న డబ్బుని మల్టిప్లై ఎట్లా చేయాలి. మేబీ 1 లక్ష ఉందంటే దాన్ని 2 లక్షలు ఎట్లా చేయాలి, 3 లక్షలు ఎట్లా చేయాలి. మేబీ దే టాక్ అబౌట్ రియల్ ఎస్టేట్, దే టాక్ అబౌట్ మ్యూచువల్ ఫండ్, దే టాక్ అబౌట్ ఎస్ఐపి, దే టాక్ అబౌట్ షేర్స్, దే టాక్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, గోల్డ్ మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే వీళ్ళేంటే ఆల్రెడీ ఉన్న డబ్బుని మల్టిప్లై చేయటం అని, అంటే వీళ్ళదంతా ఇంటెలిజెన్స్ అనమాట. ఓకే, దే హ్యావ్ ఏ లాజిక్, దే హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్, దే హ్యావ్ ఏ స్ట్రాటజీ, దే హ్యావ్ ఏ ఫార్ములా. ఓకే, అడ్డదిడ్డంగా మాట్లాడడం, సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా మాట్లాడడం. ప్రాక్టికల్, ఇట్స్ ప్రాక్టికల్ సైంటిఫిక్ అప్రోచ్, లాజికల్ బేస్డ్, టోటలీ లాజికల్ బేస్డ్. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు కంప్లీట్గా దిస్ ఈస్ కంప్లీట్లీ కనెక్టెడ్ టు లెఫ్ట్ బ్రెయిన్. నేను మీకు అది కూడా చెప్తాను. లెఫ్ట్ బ్రెయిన్కి సంబంధించింది, లాజిక్ సంబంధించింది. ఓకే, ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీకు పెద్ద ఏం లేదు, అక్కడ క్యాలిక్యులేషన్స్ ఎదురుగా కనపడుతుంటాయి, లాజిక్ కనపడుతుంటుంది, ఫార్ములా కనపడుతుంటుంది, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కనపడుతుంటుంది, దాని మీద ప్రొజెక్షన్ వస్తుంటుంది, ఎక్స్పెక్టెడ్ ప్రొజెక్షన్ వస్తుంటుంది, దాని మీద ఒక్కొక్కళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళ తెలివి, వాళ్ళ స్ట్రాటజీస్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు, వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ ఒక కేటగిరీ ఐక్యూ, ఇన్ విచ్ యూ ఆల్సో కమ్ ఇన్ టు. మీ వీడియోస్ అన్నీ కూడా ఐక్యూకి, మేజర్గా ఐక్యూకి సంబంధించినవి. కరెక్ట్, మీవన్నీ. సెకండ్ కేటగిరీ ఉన్నదండి మనీ ఎస్క్యూ, స్పిరిచువల్ కోషెంట్.
అచ్చా ఎస్క్యూ స్పిరిచువల్ క్వశ్చన్. క్వశ్చన్. ఈ స్పిరిచువాలిటీ కనెక్టెడ్ అనమాట ఇది. ఈ స్పిరిచువాలిటీ కనెక్టెడ్ లోపల ఇక లాజిక్ ఉండదు, అంత మ్యాజిక్. ఓహో, లాజిక్ కూడా మ్యాజిక్ ఉంటుంది. ఓన్లీ మ్యాజిక్ అనమాట. ఇక దాంట్లో ఎందుకు ఇట్లా ఇప్పుడు నువ్వు బిర్యానీ ఆకు పెడితే ఏమవుతుంది, ఎందుకు వస్తుంది, లవంగాలు పెడితే ఎందుకు వస్తుంది అంటే అక్కడ లాజిక్ ఉండదు, అంత మ్యాజిక్ అనమాట. రైట్. ఇక దానికి వాళ్ళు కొంత ఏంటంటే దీనికి ఒక వైబ్రేషన్ వస్తుంది, అది వస్తుంది, ఇట్స్ ఆల్ ఓకే. ఐ డోంట్ సే ఇది లేదు జీరో, ఇది నాన్ సెన్స్, షీర్ నాన్ సెన్స్ అని చెప్పి నేను కొట్టిపడేది. ఎందుకంటే ఐ టు యూజ్ సమ్ ఆఫ్ ది పాయింట్స్ దేర్. సో ఉంటుంది. కానీ ఈ చెప్తున్న కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరికీ కూడా దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ లాజిక్ తెలియదు. ఇట్ ఈస్ అ సైంటిఫిక్, ఇట్ ఈస్ ఆల్సో సైంటిఫిక్. స్పిరిచువల్ క్వశ్చన్ ఈస్ ఆల్సో సైంటిఫిక్. సమ్ టైమ్స్ సైంటిఫికే అన్ని అది సైంటిఫిక్ అంటే క్రియేట్ అయిన కూడా సైంటిఫికే. ఓకే. అయితే ఆ సైన్స్ అనే దాని లాజిక్, ఆ సైంటిఫిక్ అప్రోచ్ అనే దాన్ని వదిలేసి ఓన్లీ తర్కం చేస్తుంటారు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు మెడిటేషన్ చేస్తాం అంటే సింపుల్గా మీకు ఆడియన్స్కి అర్థం కాదు, మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ చేయడం కళ్ళు మూసుకుని మనం శ్వాస మీద ఏదో దాని మీద ధ్యాస పెడతాం. ధ్యాస పెట్టినప్పుడు మనకు ఫోకస్ కుదురుతుంది, ప్రశాంతం చెందుతుంది. ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ లాజికల్ మైండ్ ప్రశాంతం చెందుతుంది. ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ కళ్ళు తెరిచినప్పుడు ఆ ప్రశాంత స్థితి నుంచి మీరు మంచి ఆలోచన చేయగలుగుతారు, పాజిటివ్ ఆలోచన చేయగలుగుతారు. దిస్ ఇస్ ఆల్ ఓకే. సో ఫిజికల్గా చూసేవాడికి ఏం కనిపిస్తుంది, కళ్ళు మూసుకుని అరగంట కూర్చున్నాడు. సో వీళ్ళు ఏమంటారు, కళ్ళు మూసుకుని అరగంట కూర్చోంటారు. ఓకే. కళ్ళు మూసుకుని అరగంట కూర్చుంటే ఏం కాదు, కళ్ళు మూసుకుని అరగంటలో ఏం చేయాలి, దాని పర్పస్ తెలియదు. సో దీస్ పీపుల్ సేమ్, దీస్ పీపుల్ ఆల్సో అక్కడక్కడ ఈ మసాలా వస్తువులన్నీ కూడా పిచ్చగా ముడిపోతున్నాయి. యాలక్కాయలు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర. ఈడో పెద్ద పచారీ షాప్ లాగా తయారవుతాడు అన్నాడు. మొత్తం ఈ ఇల్లు మొత్తం పచారీ షాప్ లాగా తయారవుతుంది. ఎందుకు ఏంటి అనేది నోబడీ ఈస్ క్లియర్. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే టాపిక్ను కూడా వీళ్ళు దీంట్లోకి లాక్కొచ్చారు బలవంతంగా. దీంట్లోకి లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. దాన్ని కూడా దీంట్లోకి లాక్కొచ్చేసింది. కానీ దీంట్లో చేయండి, విజువలైజ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం రాబోయే. అయితే ఈ ప్రస్తుతానికి ఇట్లా దాన్ని కూడా దీంట్లోకి లాక్కొచ్చారు. సో దిస్ ఇస్ సెకండ్ కేటగిరీ. దెర్ ఇస్ అ థర్డ్ కేటగిరీ విచ్ ఇస్ కాల్డ్ మనీ ఈక్యూ, ఎమోషనల్ కోషెంట్. ఎమోషనల్ కోషెంట్ అన్నప్పుడు ఏంటంటే మనిషి తల్లి గర్భంలో 3 నెలల గర్భంగా, తల్లి 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, పిండం అప్పుడే ఫామ్ అవుతున్నప్పుడు, పిండం శరీరంగా మారుతున్నప్పుడు, పిండం ఎగ్ టైప్ నుంచి బాడీ ఫామ్ అవుతుంటుంది. అదే టైంలో బ్రెయిన్ కూడా ఫామ్ అవుతుంటుంది. ఆ బ్రెయిన్ ఫామ్ అవుతున్నప్పటి నుంచి మనకి ఇదివరకు అభిమన్యుడు పద్మవ్యూహం గురించి విన్నాడని చెప్పి విన్నాను. అట్లా బేబీ స్టార్ట్స్ గ్రాస్పింగ్ ది మెసేజెస్ అరౌండ్ ది మదర్ చుట్టూ నడుస్తున్న కన్వర్సేషన్స్, మెసేజెస్ అవన్నీ కూడా మైండ్ గ్రాస్ప్ చేస్తుంటుంది. ఈ గ్రాస్ప్ చేస్తున్నప్పుడు ఈ బేబీ పెరుగుతున్న వాతావరణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాతావరణం యొక్క బిలీఫ్స్, మెసేజెస్ ఆ బ్రెయిన్లో వితౌట్ ఎనీ రెసిస్టెన్స్ రికార్డ్ అయిపోతుంది. లైక్ లెట్ అస్ సే, ఇప్పుడు ఒక పూర్ ఫ్యామిలీలో లేడీ ప్రెగ్నెంట్, తండ్రి వస్తాడు. తండ్రి వచ్చి హాస్పిటల్లో చూపించాలంటే, అరే ఇప్పుడు డబ్బులు లేవే, 100 రూపాయలు కావాలి, 100 రూపాయలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, లేవు, రేపు వెళ్ళండి నేను తీసుకొస్తా, ఎవడో ఒక అప్పు తీసి పట్టుకొస్తా, అప్పుడు తీసుకెళ్తారని నేను అంటాడు. యాజ్ ఎ ఆన్లుకర్ బయట నుంచి చూస్తున్న మనకి ఏమనిపిస్తుంది ఇక్కడ అంటే 100 రూపాయలు సంపాదించడం కష్టము. ద సేమ్ మెసేజ్ రిసీవ్డ్ బై బేబీ. అదే ముఖేష్ అంబానీకి ఇప్పుడు కొడుకు పెళ్ళయింది కాబట్టి, ఒకవేళ ఆ అమ్మాయికి కనుక గర్భవతి అయింది అనుకోండి, ఆ అమ్మాయి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చుట్టుపక్కల మాట్లాడుతున్నప్పుడు 1000 కోట్ల ఏం ప్రాజెక్ట్, 1000 కోట్లు కనీసం 10,000 కోట్ల ప్రాజెక్ట్ చేయాలి నువ్వు ఓకే అంటారు. లేదా ఇది 10,000 కోట్లు లాస్ ఏంటంటే, ఈ 10,000 కోట్లు లాస్ పెద్ద విషయం కాదు, అది వదిలి దాన్ని మనం ఎట్లా రికవర్ చేయాలి ఆలోచించి. నో దీస్ టైప్ ఆఫ్ కన్వర్సేషన్స్ విల్ గో ఆన్. ఇప్పుడు ఆ బేబీ బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాడి నంబర్స్ ఎట్లుంటాయి మైండ్లో, కరెక్ట్ రైట్? అంటే ఇప్పుడు వాడు రిచ్ థింకింగ్ అనేది వాడికి కొత్తగా ఎవరు నేర్పక్కర్లే, అసలు రిచ్ థింకింగ్ అని కూడా తెలియదు వాడికి. అసలు ఇలానే థింక్ చేయాలని ఒక ఫిక్స్ అయిపోయి ఉంటుంది మైండ్ వాడికి, అది న్యాచురల్. ఇప్పుడు ఈ 100 రూపాయలకి ఇబ్బంది పడేవాడు ఏం చేస్తాడు, బయటకు వచ్చిన తర్వాత 100 రూపాయలకి ఇబ్బంది పడుతుంటాడు. అక్కడి నుంచి మొదలైతే 14 ఏళ్ల వయసు దాకా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ ఎడ్యుకేషన్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ వాడి మైండ్ని ఫ్రేమ్ చేస్తాయి. వాడి మైండ్లో ఒక మనీ అనే కదా, లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ని ఫ్రేమ్ చేస్తాయి. ఈ అన్ని ఆస్పెక్ట్స్ని ఫ్రేమ్ చేయటం మనీ అనేది ప్రతి దాన్ని టచ్ చేస్తుంది కాబట్టి మనీ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఇక అక్కడి నుంచి వాడు ఏంటంటే డబ్బు సంపాదించడం కష్టము,
మనం సంపాదించలేము, డబ్బు ఉద్యోగమే సంపాదించలేము. చేయాలి. ఆ? ఇప్పుడు ఉద్యోగమే చేయాలి, ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఉద్యోగమే చేయాలి, ఎంప్లాయ్మెంటే చేయాలి, ఉద్యోగం చేస్తేనే సేఫ్, సేఫ్. వ్యాపారం చేస్తే రిస్క్. మనం ఇట్లా కడుపులో చల్లగదలకుండా ఏదో దాంట్లో ఏదో ఒక జాబులు ఇరుక్కుపోవాలి, ఇరుక్కుపోయి జీవితాన్ని గడిపేయాలి, ఈ జీవితాన్ని ఇలాగే గడిపేయాలి, ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, ఇటు బాగా చదువుకోవాలి, బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, ఆ ఉద్యోగం లోపల వాడు ఏమన్నా తిట్టినా తనినా ఏం చేసినా అయ్యా అప్ప అని కాళ్ళు మొక్కి మరి అలా పడుండి గడిపేయాలి తప్పితే బయటకు వచ్చి నువ్వు పౌరుషంగా మాట్లాడొద్దు. దీస్ సార్ట్ ఆఫ్ ఫ్రేమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఈ ఫ్రేమ్స్ నుంచి వాడి జీవితాన్ని గడుపుతుంటాడు. ఓకే. ఈ గడుపుతున్నప్పుడు నిన్న జనరేషన్, ఎస్టర్ జనరేషన్, అంత ముందు జనరేషన్ నడిచిపోయింది, కానీ ఇవాళ జనరేషన్ ఈ స్టేట్ ఆఫ్ మైండ్ బయట ప్రపంచంలో బతకలేదు. ఓకే. సో అంటే ఇక్కడ ఏమైంది, ఇప్పుడు వీడి మైండ్లో ఇది న్యాచురల్ థింకింగ్, దిస్ ఈజ్ అబ్నార్మల్ థింకింగ్ అని లేదు వాడికి, దిస్ ఈజ్ న్యాచురల్ థింకింగ్. వాడి దృష్టిలో ఇలాగే ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎట్లాగా ఆలోచిస్తున్నాడు, వాళ్ళ బావ ఎట్లాగా ఆలోచిస్తున్నాడు, వాళ్ళ మామ ఎట్లాగా ఆలోచిస్తున్నాడు, వాళ్ళ బావ ఎట్లాగా ఆలోచిస్తున్నాడు, వాళ్ళ అన్నయ్య ఎట్లాగా ఆలోచిస్తున్నాడు, చుట్టుపక్కల ఎంతమందిని చూస్తే అంతమంది అట్లాగే ఆలోచిస్తున్నాడు. దిస్ ఈజ్ ద కరెక్ట్ థింకింగ్. అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ వేస్తాం కాబట్టి ఫౌండేషన్ ఎట్లుంటే పైన అట్లా ఉంటుంది, పైన ఎట్లుంటుంది. సో రూట్స్ ఎట్లా వచ్చినాయి, ఆ రూట్స్ని బట్టి ఫ్రూట్స్ కూడా వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి. ఓకే. సో వీడి ఇబ్బందులు పడుతుంటాడు. ఇదివరకు ఇట్లాగా ఇదివరకు కాంపిటీషన్ లేదు, కానీ ఉద్యోగం చేసుకుంటే సరిపోయింది. ఒక ఉద్యోగం ఇప్పుడు ఎట్లా ఉండేది, షావుకారు మార్వాడి కొట్లోనో షావుకారు గారి కొట్లోనో గుమాస్తాగా ఒక వ్యక్తి చేరితే ఈ వ్యక్తి చనిపోయిన దాకా కూడా అదే కొట్లో గుమాస్తాగా ఉండగలిగేది. తిట్టినా తనినా ఏం చేసినా కానీ గుమాస్తాగా ఉండగలిగేది. రేపొద్దున అవసరం అయితే ఆ గుమాస్తా కొడుకు కూడా ఆ షాప్లో కంటిన్యూ గుమాస్తా అయ్యేది. షావుకారు కొడుకు షావుకారు అయ్యేది, గుమాస్తా కొడుకు గుమాస్తుంది. అంటే ఎంప్లాయ్మెంట్ ఒకసారి వస్తే ఇట్స్ ఎ కంటిన్యూస్ లైఫ్ లాంగ్ సెక్యూరిటీ. ఇవాళ అట్లా లేదు కదా. పొద్దున పంచి కొట్టి తమ్ము కొట్టి బయటకు వెళ్తే, లోపలికి వెళ్తే, మళ్ళీ బయటకు వచ్చి తమ్ము కొడితే నీ తమ్మ యాక్సెప్ట్ కాదు, యూఆర్ గాన్ అవుట్, నీ జాబ్ ఆగిపోయింది. మరి ఇప్పుడు అదే థింకింగ్తో ఉండాలంటే ఎట్లా? సో హియర్ ద డైనమిక్స్ ఆఫ్ వరల్డ్ మనీ చేంజ్డ్. మనీ వరల్డ్ డైనమిక్స్ మారినాయి, మనీ డైనమిక్స్ మారినాయి, అన్నీ మారినాయి, కానీ మన వాళ్ళు మటుకు అదే పాత థింకింగ్గా ఉన్నారు. సో మై డొమైన్ ఈజ్ దాట్. ఓకే. నా డొమైన్ అక్కడ ఏంటంటే, ఎక్కడ నువ్వు నెగిటివ్ బిలీఫ్స్ తోటి ఉన్నావు, ఎక్కడ నువ్వు లిమిటింగ్ బిలీఫ్స్ తోటి ఉన్నావు, అసలు ఈ బిలీఫ్స్ని నువ్వు ఎట్లా ఓవర్కమ్ చేయాలి, అసలు నువ్వు స్టార్ట్ టు థింక్ ఎలా చేయాలి. అసలు మనీ అంటే కొంతమందికి అసహ్యం, కొంతమందికి భయం, కొంతమందికి డబ్బును పట్టుకోవాలంటే భయం, కొంతమంది డబ్బును పట్టుకోవాలని అసహ్యం. నేను నా ప్రాక్టికల్ వర్క్షాప్స్లో కావాలని ఒకసారి పరిశీలిస్తా, నిలబెట్టి స్టేజ్ మీద నిలబెట్టి పరిశీలిస్తా, ఇట్లా వణుకుతుంటారు. నా పర్సు పట్టుకొని ఇట్లా వణుకుతుంటారు అనమాట. ఎందుకు వణుకుతున్నావు? సార్ ఎన్ని ఉన్నాయి సార్ ఎన్ని ఉన్నాయి కాదు కదా, దీంట్లో 2 lakhs ఉన్నాయి, 2 lakhs వర్త్ అన్ని కలిపి ఉన్నాయి ఐటమ్స్. ఈ పర్సు పోతే 2 lakhs పోయినట్టు నాకు అనగానే సార్ తీసుకోండి ఎందుకంటే పోతే నేను కట్టాలి, నేను ఎక్కడ కట్టాలి. అరే ఇక్కడ 20 మంది ఉన్నారు, నువ్వు ఈ రూమ్లో ఇక్కడ కాలు ఇంచు కదపలేదు, పర్సు నీ చేతిలోనే ఉంది, ఎడిపోతుంది, ఎక్కడికి పోతుంది? ఒకవేళ పోతే రిస్క్ ఎవరిది? నాది కదా, నువ్వు పట్టుకునే కదా ఉన్నావు, నేనే కదా నీకు ఇచ్చాను. అమ్మ పోతే అలా సార్ తీసుకోండి సార్, తీసుకున్న తర్వాత అమ్మయ్యా. సీ ద సాడెస్ట్ పార్ట్ అంటే నాకు నవ్వాలేడు వాళ్ళు అర్థం కాని పరిస్థితి అన్నాడు. క్లోజ్డ్ రూము, చుట్టూ 20 మంది ఉన్నారు, పర్సు నాది, నువ్వు ఓన్లీ పట్టుకుని నిలబడ్డావు. అక్కడ కూడా భయం అనమాట, డబ్బు టచ్ చేయాలంటే భయం అనమాట. పోతే ఎట్లా పోతావు సార్? ఇప్పుడు నువ్వు మార్కెట్లో పోవట్లేదు, డబ్బులు పెట్టుకుని ఓపెన్ గిట్లు కట్ల పట్టుకుంటే తిరగట్లేదు, నువ్వు 10 మందిని ఇన్వైట్ చేసి దొంగలు దోచుకోమంటానికి. క్లోజ్ రూమ్లో అందరి ముందు డెమో నడుస్తుంది, డెమోలో పట్టుకొని కూర్చున్నావు. స్టిల్ దేర్ ఇంపాక్ట్ అనమాట మైండ్ మీద. అంటే అంత డబ్బు అంటే అంత నెగిటివ్ అప్రోచ్ ఉంది, నెగిటివ్ అప్రోచ్. ఇప్పుడు వాడు నెలకి ఎంత సంపాదిస్తాడు? ఒక లిమిట్ ఎంత, ఇంకా 15-20 వేలు, అంతకుమించి సంపాదించలేడు. అంతకుమించి సంపాదించడం పడితే చేతులు ఉంటుంది, అసలు ఆలోచనే రాదనమాట. అదే. కానీ ఇవాళ రోజున 15-20 వేలు ఫ్యామిలీని ఎట్లా గడుపుతాడు? వాడు రిచ్ ఫీలింగ్, వాడు ఎట్లా లైఫ్లో ముందుకు వెళ్ళాలి, పిల్లలకు మంచి ఫ్యూచర్ ఎట్లా ఇవ్వాలి, కనీసం 2-3 లక్షలైనా వాడు కనీసం ఆ స్టేజ్ కన్నా రావాలంటే అసలు ఆలోచనే వాడికి చేతిలో పట్టుకోవడమే భయాన్ని కలిగిస్తే వాడు ఎప్పుడు సంపాదించేది. సో దిస్ ఈజ్ మై డొమైన్. ఓకే, ఇది నా డొమైన్ అనమాట. అంటే ఇక్కడ ఇటు మీ లాజిక్ వాడతా, అటు వాళ్ళ మ్యాజిక్ వాడతా. సో నేనేం చేస్తానంటే వీడి యొక్క బిలీఫ్ సిస్టమ్ని పోగొట్టడానికి ఏది వాడాల్సి వస్తే అది వాడతా. ఓకే ఓకే. సో వాడు బిలీఫ్ సిస్టమ్ నుంచి నాకు వాడు బిలీఫ్ సిస్టమ్ బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఐక్యూ వాడతారు, ఎస్క్యూ వాడతారు, ఈక్యూ కూడా వాడతారు. 3 ఈక్యూ బేస్ చేసుకుని ఐక్యూ ఎస్క్యూ 2 వాడతారు. రెండు వాడతారు. ఓకే.
అంటే ఇప్పుడు వాడు ఏమంటాడు, నేను వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటా, నాకు మంచి జరుగుతుంది అంటాడు. సో ఈజ్ గోయింగ్ టు ఎస్క్యూ ఇంక్లినేషన్. ఈ ఎస్క్యూ ఇంక్లినేషన్ పోయినప్పుడు నేను అంట, మరి వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా నీకు తెచ్చి డబ్బులు ఇచ్చాడా, ఇస్తాడా, ఇప్పుడు. సో జనానికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వీ గో టు ది గాడ్, లా ఆఫ్ అట్రాక్షన్, ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, మీరు అన్ని తాల్చిని యాలకులు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మీకు తెలియదు. సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫర్ దట్ మ్యాటర్ అవి ఈజీ కదా, ఈజీ కాబట్టి అంతే, అంటే మనం ఏం చేయక్కర్లేదండి, అవి ఈజీ కదా. కానీ ఇక్కడ వీళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఏ దేవుడిని మొక్కినా దేవుడు ఎప్పుడు నీకు కావాల్సిన వరం ఇయ్యడు, ఆ వరం నెరవేర్చుకునే అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు. అది గెటింగ్ ది పాయింట్. నాకు నెలకు 2 లక్షలు కావాలి, శాలరీ కావాలి దేవుడా అంటే, దేవుడు 2 లక్షలు శాలరీ ఇవ్వడు నీకు, ఆయన అపాయింట్మెంట్ చేయడు నీకు. అవును, సో ఆయన ఇంకో మనిషి ద్వారా నీకు ఇంటర్వ్యూ అవకాశమో లేదా ఒక రిఫరెన్స్ అవకాశమో ఏదో ఇస్తాడు. అక్కడ పోయి నువ్వు చేయాలి. ఆ 2 లక్ష రూపీస్ జాబ్కి ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళాలి, ఆ జాబ్ ఇంటర్వ్యూ క్యాక్ నువ్వు చేయాలి, జాబ్ నువ్వు చేయాలి, పని నువ్వు చేయాలి, అప్పుడు నీకు జీతం వస్తుంది. ఆయన అవకాశం మాత్రం ఇస్తాడు. ఈ అవకాశం మాత్రం ఇచ్చిన తర్వాత ఎదురుగా ఉంటుంది, వీడు పోయి అప్రోచ్ కావాలంటే 2 లక్షలు అంటేనే వీడి మైండ్ చోక్ కదా, దేవుడు ఇస్తే మటు వీడు ఎక్కడ తీసుకుంటాడు, 2 లక్షలు మనకేడొస్తుంది 100 మంది వస్తే నాకెక్కడ వస్తుంది కదా అన్న బిలీవ్లో ఉంటాడు అన్నట్టు. సో ఇక్కడ ఏమైంది, ఎస్క్యూ నీకు దేవుడు వరం ఇచ్చినా వీడు తీసుకునే స్థితిలో లేడు. అంటే వీడి ఈక్యూ యాక్సెప్ట్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు, వీటి మైండ్ సబ్ కాన్షియస్ బిలీఫ్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయలేదు. పోనీ నీకు లాంటి వాళ్ళు వచ్చి, బాస్ ఇక్కడ 1 లక్ష రూపాయలు పెట్టు, షేర్ మార్కెట్ ధర బాగా వెలుపుతుంది, పర్ఫెక్ట్ షేర్ ఇది, ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళలో అది డెఫినెట్గా 10 లక్షలు 20 లక్షలు అవుతుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో ఏమైతుంది ఇక్కడ, ఈ ఈక్యూ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇటు ఈ ఎస్క్యూని యూజ్ చేయలేడు, ఇటు ఐక్యూని యూజ్ చేయలేడు అన్నమాట. మీరు చెప్తూనే ఉంటారు సిన్సియర్గా, వీడి మైండ్ యాక్సెప్టెన్స్లో ఉండదు. సో ఇక్కడ ఈ ఐక్యూ బాగా వాడుకునేవాడు ప్రాస్పరస్ కావాలన్నా, ఎస్క్యూని వాడుకునేవాడు స్పిరిచువల్ కావాలన్నా ఈక్యూలో వర్క్ కావాలి. ఓకే. సో ఈ ఈక్యూ మీద వర్క్ చేసే వాళ్ళలో ప్రస్తుతానికి తెలుగు వాళ్ళలో నేను ఒక్కడినే అంతే. సో ఈక్యూని ఐ హ్యావ్ డన్ రీసెర్చ్ ఇన్ మన ఏన్షియంట్ సిస్టమ్స్లో వర్క్ చేశాను నేను, ప్లస్ అడ్వాన్స్ లిమిటింగ్ బిలీఫ్ క్లియరింగ్ ఇంటర్నేషనల్ లెవెల్ అమెరికా నుంచి సర్టిఫికేషన్ తీసుకున్నాను నేను, మాస్టర్ లా ఆఫ్ ప్రాక్టీషనర్. అంటే ఈ 25 yearsలో నేను ఏం చేశాను, డబ్బు అనేది మనిషిని ఇన్ఫ్లుయెన్స్ ఎన్ని రకాలుగా చేస్తుందో అన్ని రకాల వాటి మీద రీసెర్చ్ చేసి కూర్చున్నాను. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మార్వాడీస్కి ఈక్యూ ఎక్కువ 100%. అంతే కదా సార్, 100%. మార్వాడీస్, సింధీసు, గుజరాతీసు స్కాన్ చేసి పట్ట ఇంకా డబ్బులు ఎంత ఉంటే అంత అసలు పోవట్లేదు కదా, మనం ముట్టుకోవట్లేదు కాబట్టి తెలియట్లేదు. అవుట్ ఆఫ్ అదే చేతి నుండి జేబు నుంచి పర్సు తీసి డబ్బులు ఇస్తే అయ్యో ఇన్ని నోట్లు పోతున్నాయా అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, నా వర్క్షాప్ అటెండ్ అయిన వాడికి కనీసం 1 year పాటు ఐ ఇన్సిస్ట్ టు హ్యాండిల్ ఓన్లీ క్యాష్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, ఇది నిజంగా పనిచేస్తుందా, మెయిన్లీ ఏంటంటే మనకంటే డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఇది పనిచేస్తుందా ఒకసారి చెప్పండి. ఈ మధ్యకాలంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టాపిక్ వల్ల నాకేమైపోయిందంటే, నా పరిస్థితి వచ్చిన ప్రతి వాడికి వాళ్ళు యూట్యూబర్స్ దగ్గర నేర్చుకున్న చెత్త క్లీన్ చేయడం నాకు సరిపోయింది. సో వాళ్ళు అక్కడెక్కడో నాలెడ్జ్ తీసుకుని వస్తారు, ఈజ్ ఇట్ రైట్ అంటారు నన్ను. సో ఐ విల్ టెల్ యూ, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది